వాళ్ళ మెంటాలిటీస్ని బట్టి కావచ్చు 50-60% మించి గట్టిగా చెప్పాలంటే 40-50% మధ్యలోనే ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతూ ఉంటుంది. అదే పరిస్థితి కేవలం జూబ్లీ హిల్స్ మీదే, అంటే రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తోంది. మనం వెళ్ళి ఓటేయాలనే ఒక రకమైన స్పృహ అనేది జూబ్లీ హిల్స్ ఓటర్లో కనిపించలేదనేది ఈ ఎలక్షన్తో మనకి ప్రస్ఫుటమైందని చెప్పుకోవచ్చు. 48%, కనీసం 50% దాటుతుందని ఒక టార్గెట్ పెట్టుకున్నాయి పార్టీలన్నీ కూడా. కానీ 48% ఎంతో గట్టిగా కృషి చేస్తే 48%కి వచ్చినటువంటి పరిస్థితి. 48% అంటే 100లో 48 మంది మాత్రమే వెళ్ళి ఓటేశారు. మిగతా ఎవరు కూడా ఓటు వేయలేదా? దానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ బస్తీ ఓటర్ అని చెప్పుకోవచ్చు. బస్తీ ఓటర్లు అందరూ కూడా రోజువారీ పనుల్లోకి వెళ్ళేవాళ్ళు, లేదంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉండడంతో ఈవెన్ పోలింగ్ రోజు చూసినట్లయితే ఉదయాన్నే అందరూ కూడా బ్యాగులు వేసుకుని అక్కడికి వెళ్ళి ఓటు వేసేసి అక్కడ నుంచి ఉద్యోగానికి వెళ్ళిపోవాలనే ఒక హడావిడి అనేది కనిపించింది. సో ఆ నేపథ్యంలో ఆ మెంటాలిటీతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వర్కింగ్ డే కూడా కావడంతో ఓటింగ్ పర్సంటేజ్ కాస్త తగ్గింది. అదొక ప్రభావం అని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా అదే కారణంగా మనం చెప్పుకోవడానికి లేదు. రెండు రౌండ్ల ఓటింగ్ కౌంటింగ్ పూర్తయింది. మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది ప్రస్తుతం. సోమాజిగూడలోని కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి వాటిని, అలాగే వెంగళరావు నగర్ చెందినటువంటి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాటిని కౌంటింగ్ చేస్తున్నారు. రెండు రౌండ్లలో కలిపి 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. ఇక మూడో రౌండ్లో ఎవరు లీడ్లోకి రాబోతూ ఉన్నారు? బీఆర్ఎస్ ఇక్కడ ఓవర్టేక్ చేస్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అధికారిక సమాచారం ఇంకా అప్డేట్ కాలేదు, కానీ మా టీం పనిచేస్తుంది స్టేడియం దగ్గర, కౌంటింగ్ కేంద్రం దగ్గర మా టీం నుంచి వస్తున్నటువంటి సమాచారం ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. క్విక్ అప్డేట్స్తో ఎన్టీవీ మీకు ఎప్పటికప్పుడు జూబ్లీ హిల్స్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి వివరాలను అందజేస్తుంది. స్క్రీన్ మీద మనం చూస్తున్న మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 3000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మూడో రౌండ్లో వెంగళరావు నగర్, సోమాజిగూడ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 3000 ఓట్లు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒక క్లారిటీ అయితే కనపడుతుంది. 3000 ఓట్లు అంటే ఆ డిఫరెన్స్ని బీట్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. 3000 ఓట్ల డిఫరెన్స్ తీసుకురావడం అనేది. సో నిజంగా ఈ అధికారిక సమాచారంలో కనుక 3000 ఓట్ల డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించి ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ కనబడుతుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ 3000 ఓట్ల వెనకంజలో ఉంది. 3000 ఓట్లను ఓవర్టేక్ చేయడం అనేది సాధారణమైనటువంటి పరిస్థితులు. అంటే ఒక నియోజకవర్గంలో ఈ ఓటింగ్లో 3000 ఓట్లను దాటడం అనేది కష్టం అని చెప్పుకోవచ్చు. అయితే జరిగింది మూడు రౌండ్ల లెక్కింపు కాబట్టి, ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి కాబట్టి సంథింగ్ కెన్ హ్యాపెన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సోఫార్ ఇప్పటి వరకు చూసినట్లయితే మొదటి రౌండ్కి, రెండో రౌండ్కి, మూడో రౌండ్కి కాంగ్రెస్ పార్టీ తన మెజారిటీని పెంచుకుంటూ పోతుంది. మొదటి రౌండ్లో కేవలం 69 ఓట్ల మెజారిటీ కనబడింది షేక్పేట్ డివిజన్కి సంబంధించి. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి 1082 ఓట్లకు వెళ్ళిపోయింది. మూడో రౌండ్ కౌంటింగ్కి సంబంధించి మనం చూసినట్లయితే సుమారుగా 3000 పై చిలుకు, అంటే 1000 నుంచి అమాంతం 3000 డిఫరెన్స్కి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధులు జాయిన్ అవుతూ ఉన్నారు. మా టీం అంతా కూడా ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉంది. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతూ ఉన్నారు కౌంటింగ్కి సంబంధించి. రవి, మూడో రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఒక బిగ్ లీప్ తీసుకున్నట్టుగా కనపడుతోంది. 1000 నుంచి సుమారు 3000 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్ళినట్టుగా కనపడుతుంది. వాట్ ఆర్ ద అప్డేట్స్? చక్రి, ఫస్ట్ రౌండ్లో మనం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు చూసాం. మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత 62 ఓట్ల మెజారిటీతో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే, రెండో రౌండ్తో పూర్తిగా స్వరూపమే మారిపోయింది. మొత్తం కాంగ్రెస్ ఏకంగా 1000 ఓట్లకు పైగా లీడ్లోకి వచ్చిందని చూసాం. కానీ ఒక్కసారిగా రెండో రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే 3199 ఓట్లతో కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది. అంటే ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో మనం చూసుకోవచ్చు. ముందు షేక్పేట్ డివిజన్తో కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ముందు నుంచి బీఆర్ఎస్ కూడా షేక్పేట్ పైనే ఆశలు పెట్టుకుంది. అక్కడ కనుక మనం ఒక 1000 ఓట్ల లీడ్ సాధిస్తే విజయం వైపు దూసుకెళ్తామనేటటువంటి ఆశాభావంలో బీఆర్ఎస్ ఉంటుంది. అనుకున్నటువంటి విధంగానే షేక్పేట్లో ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి 62 ఓట్ల ఆధిక్యం మాత్రమే కాంగ్రెస్కు లభించింది. బీఆర్ఎస్ అక్కడ దూకుడు కనబరిచింది. కానీ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి షేక్పేట్లో ఉన్నటువంటి కొన్ని డివిజన్లతో పాటు సోమాజిగూడలో ఉన్నటువంటి డివిజన్స్ను కౌంటింగ్ చేసినప్పుడు కాంగ్రెస్కి పూర్తి స్థాయి ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు 3199 ఓట్ల లీడ్తో కాంగ్రెస్ రెండో రౌండ్ పూర్తయిన తర్వాత కనిపిస్తోంది.
ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే లోపల ఉన్నటువంటి ఏజెంట్లను పూర్తిగా పోలింగ్ అధికారులు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. మనం అక్కడ క్లియర్గా చూస్తే మనకు రావాల్సినటువంటి ఫిగర్ రావడం లేదు. ఫస్ట్ రౌండ్ మనం చూస్తే క్లియర్గా కాంగ్రెస్కు 8,926 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 8,864 ఓట్లు అనేది ఫస్ట్ అఫీషియల్గా మనకు ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత వచ్చింది. కానీ రెండో రౌండ్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటటువంటి ఫిగర్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి ఏజెంట్లతో మనం చూస్తే బయటకు వచ్చి సమాచారం ఇవ్వడానికి అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చిన్న పేపర్స్లో రాసుకొని రావడమా లేకపోతే వాళ్ళకు అందినటువంటి సమాచారాన్ని ఇమీడియట్గా బయట ఉన్నటువంటి వాళ్ళ పార్టీ అనుచరులకు నేతలకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో చిన్న ఫిగర్తో మాత్రం బయటకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మూడో రౌండ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 3,199 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే మాత్రం కాంగ్రెస్కు భారీ ఆధిక్యం లభించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ రౌండ్లో చూసాం, అటు హోరాహోరీగా సాగినటువంటి పోరు కంటిన్యూగా సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో కూడా కొనసాగుతుందేమో అని భావించాం. షేక్పేట్లో ఉన్నటువంటి కొన్ని డివిజన్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి బీఆర్ఎస్కు ఎడ్జ్గా ఉంటుంది, బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్కు అడిషనల్గా ఓట్స్ యాడ్ అవుతాయని భావించాం. కానీ సెకండ్ రౌండ్లో కేవలం షేక్పేట్ సంబంధించి కొన్ని బూత్లు మాత్రమే ఉండడం, ఆ తర్వాత సోమాజిగూడకు పరిధిలో ఉన్నటువంటి బూత్ల కౌంటింగ్ యాడ్ అయ్యేసరికి పూర్తి అక్కడ కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ వైపు వెళ్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్ అంచనాలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ అత్యధికంగా ఆశలు పెట్టుకున్నటువంటి డివిజన్స్ ఉన్నాయి, యూసుఫ్గూడ కానీ లేకపోతే ఎర్రగడ్డ ఇలాంటి డివిజన్స్. సో ఆశలు లేనటువంటి ప్రాంతాల్లోనే ఆశలు లేనటువంటి పోలింగ్ బూత్లోనే ఏకంగా 3,000 మెజార్టీ దాకా వచ్చిందంటే ఇక ఇన్ కేసు ఎర్రగడ్డ అదేవిధంగా యూసుఫ్గూడ కౌంటింగ్ కనుక స్టార్ట్ అయితే అక్కడ కాంగ్రెస్కు పూర్తి స్థాయి ఆధిక్యం లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అటు షేక్పేట్ అదేవిధంగా సోమాజిలో ఉన్నటువంటి కొన్ని డివిజన్స్ లెక్కింపు చేస్తేనే 3,199 ఓట్ల ఆధిక్యం అంటే మిగతా కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అటు ఎర్రగడ్డ కానీ లేకపోతే యూసుఫ్గూడ ఈ ప్రాంతాల్లో కనుక కాంగ్రెస్ అత్యధిక మెజార్టీ సాధిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ కనుక అలాగే కంటిన్యూ అయితే మాత్రం కాంగ్రెస్కి భారీ ఆధిక్యం వచ్చే అవకాశం కూడా ఉంది. చక్రి ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి. మొత్తంగా మనం చూసినట్లయితే 2 రౌండ్లు పూర్తయి మూడో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమయ్యేసరికి 3,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. మొదటి రౌండ్లో కాస్త టఫ్ ఫైట్ ఇచ్చిన బీఆర్ఎస్ రెండో రౌండ్ మూడో రౌండ్ వచ్చేటప్పటికి పూర్తిగా వెనకబడిపోయింది. 3,000 ఓట్లు 3 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి జూబ్లీహిల్స్లో నమోదు చేసింది. అంటే రాబోయేటటువంటి రౌండ్స్లో ఏ విధమైనటువంటి లీడ్ ఉంటుంది అనేది ఇక్కడ ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. మరి బీఆర్ఎస్ రాబోయేటటువంటి రౌండ్లో 3,000 ఫిగర్ను దాటే అవకాశం ఉందా, లేదు కాంగ్రెస్ పార్టీ ఇదే లీడ్ను కంటిన్యూ చేస్తూ తాను అనుకున్నటువంటి స్పెక్యులేషన్ ఏదైతే ఉందో 15,000 ఓట్ల మెజారిటీ అనేది కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందనేది మరొక రౌండ్ పూర్తయితే కనుక ఒక క్లారిటీ వస్తుంది. మూడో రౌండ్లో కూడా ఈ స్థాయి మెజారిటీ కాంగ్రెస్ సాధించగలిగితే ఇక బీఆర్ఎస్ దాన్ని దాటడం అనేది అసాధ్యమని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే చూస్తున్న లీడ్లో 3,000 ఓట్ల లీడ్ జరిగింది. 48% ఓటింగ్, ఇక్కడ 3,000 ఓట్లు అంటే స్పెక్యులేషన్స్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ అనుకున్నది 10-15 వేలు దాటి ఇప్పుడే 3,000 ఓట్ల మెజారిటీని కాంగ్రెస్ పార్టీ సాధించింది. మరి బీఆర్ఎస్ రాబోయేటటువంటి రౌండ్లో ఏమైనా పోటీ ఇవ్వబోతోందా? మొదటి రౌండ్లో కూడా పోటీ ఇచ్చింది, కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపించింది. ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపించింది. మొదటి రౌండ్లో డబుల్ డిజిట్కి పరిమితమైనటువంటి కాంగ్రెస్ లీడ్ 2-3 రౌండ్లు, రెండో రౌండ్ పూర్తయ్యేసరికి సుమారు 3,000 దాటిపోయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. మూడో రౌండ్లో వెంగళరావు నగర్ అలాగే సోమాజిగూడ చెందినటువంటి పోలింగ్ బూత్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి రౌండ్లో పూర్తిగా షేక్పేట్ డివిజన్లోని ఓట్లను లెక్కించారు. షేక్పేట్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. బట్ రెండో రౌండ్కి వచ్చేటప్పుడు షేక్పేట్తో పాటు వెంగళరావు నగర్ కూడా జాయిన్ అయింది. వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ కూడా జాయిన్ అయ్యాయి. ఎర్రగడ్డలో చాలా గట్టి ఓట్ బ్యాంకును సంపాదించింది అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. మూడో రౌండ్కి వచ్చేటప్పటికి వెంగళరావు నగర్, సోమాజిగూడలోని ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ లీడ్లో కనబడుతుంది. మొత్తంగా రెండో రౌండ్ పూర్తయి మూడో రౌండ్లోకి అడుగు పెట్టేసరికి కాంగ్రెస్ పార్టీకి 3,000 పైచిలకు ఓట్లు ఆధిక్యం కనబడుతోంది. ఇక మూడో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ కనుక దీన్ని దాటగలిగితే ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగు వేయబోతోందని ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ట్రెండ్ అనేది అక్కడ అర్థమైపోతుంది. మూడో రౌండ్ పూర్తయితే కనుక ఒక ట్రెండ్ అనేది అర్థమైపోతుంది. మూడో రౌండ్లో ఏమాత్రం బీఆర్ఎస్ కొంచెం లీడ్ తీసుకోగలిగినా, లేదు ఈ 3,000లో కొంచెం
కవర్ చేయగలిగినా కూడా బీఆర్ఎస్ మీద హోప్స్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇదే ట్రెండ్ కనుక, ఇదే పరిస్థితి కనుక కాంగ్రెస్ పార్టీ 3వ రౌండ్ పూర్తయ్యేసరికి కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేయబోతుంది అనేది ఖచ్చితంగా చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. 3వ రౌండ్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఒక క్లారిటీ రావడానికి ప్రస్తుతం 3వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల కమిషన్ నుంచి ఇన్ఫర్మేషన్, అధికారిక సమాచారం కొంచెం లేటుగా వస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్రూషియల్గా ఉన్నటువంటి ఎన్నిక ఇది. 2 పార్టీలు ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి కాబట్టి ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రతి పార్టీ, 2 పార్టీలు కూడా ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేసి మళ్ళీ దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అవసరం రాకుండా ఎలక్షన్ కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుని 1కి 2 సార్లు వాటిని క్లారిఫై చేసుకున్న తర్వాతే అధికారిక సమాచారం ఎలక్షన్ కమిషన్ ఇస్తోంది. మా టీం, ఎన్టీవీ టీం పూర్తిగా అక్కడ ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పనిలో ఉన్నారు. లోపల ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు లోపల కౌంటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 42 టేబుల్స్ ఉన్నాయి. 42 టేబుల్స్ దగ్గర కౌంటింగ్లో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్స్ పాల్గొంటూ ఉంటారు. ఏజెంట్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ను స్లిప్స్ మీద రాసుకుని వచ్చి బయట ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు, మీడియా పర్సన్స్కు అందజేస్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం తీసుకున్నటువంటి ఈ స్టాటిస్టిక్స్ను మనం చూస్తూ ఉన్నాం. అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎవరు గెలవబోతున్నారనేది క్లారిటీ వస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ అధికారిక ప్రకటన రావాలంటే మాత్రం సాయంత్రం అవుతుంది. సో మనం దీన్ని ఒక ప్రాతిపదికగా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేటటువంటి డీటెయిల్స్ని. సో మెల్లిగా ఎలక్షన్ కమిషన్ అధికారిక ప్రకటన చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. మా టీం గ్యాదర్ చేసినటువంటి సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3000 ఓట్ల పైచిలకు లీడ్లో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. 3వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ ఉంది. 3వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. 3వ రౌండ్లో సోమాజిగూడ అలాగే వెంగళరావు నగర్కి చెందినటువంటి ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు, ఈవీఎంలను లెక్కిస్తూ ఉన్నారు. సో 3వ రౌండ్లో ఏ విధమైనటువంటి లీడ్ కాంగ్రెస్ పార్టీ కనబరుస్తుంది, బీఆర్ఎస్ ఏ విధమైనటువంటి ఫైట్ ఇచ్చింది అనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. సో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. క్విక్గా మీకు జూబ్లీహిల్స్ చెందినటువంటి వివరాలను తెలియజేస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాలు కూడా జూబ్లీహిల్స్ రిజల్ట్కి సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. భారీ బెట్టింగ్లు ఈ ఎలక్షన్ మీద జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.